పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. పీసీబీ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మొక్కలను పెంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. మన ఆరోగ్యమే కాదు భవిష్యత్ తరాల సంపూర్ణ ఆరోగ్యానికి పునాదులు వేద్దామని కొండా సురేఖ పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమం విప్లవాత్మకమైన చర్యగా మంత్రి అభివర్ణించారు. తెలంగాణలోని ప్రతి పౌరుడు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. రీసైక్లింగ్ కు సహకరించాలని మంత్రి సురేఖ కోరారు. ఆ స్థానానికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వారి శాఖల్లో చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు తప్పకుండా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. దానివల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు ప్లాస్టిక్ అనేది ద మోస్ట్ డేంజరస్ థింగ్. మన తెలంగాణను పొల్యూషన్ అంటే ఏదైతే పర్యావరణ పరిరక్షణలో మొదటి భాగంలో నిలబెట్టాలనేటువంటి తపనతోటి అందరం కూడా పనిచేయాలి. ఆ స్థానానికి తెలంగాణను తీసుకురావాలి అంటే అందరి సహకారం, అధికారుల సహకారంతో పాటు మరి బిజినెస్ ఎవరైతే ఇండస్ట్రీస్, కంపెనీస్ వీళ్ళందరితో పాటు పిల్లలు, తల్లులు అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా ఈరోజు ఇందులో ముఖ్యంగా గ్రామ పంచాయతీ విఆర్ఓల నుంచి పంచాయతీ అంటే ఇప్పుడైతే ఎలక్టెడ్ పీపుల్ వాళ్ళ ద్వారా అక్కడి నుంచి మనం రాష్ట్ర స్థాయి వరకు కూడా కొన్ని కార్యక్రమాలను, కొన్ని గైడ్ లైన్స్ని ప్రిపేర్ చేసి మనం వాళ్లకు సర్క్యులేట్ చేసినట్టయితే 100% కాకపోయినా కూడా మనం కొంతలో కొంత దాన్ని పర్యావరణాన్ని పరిరక్షించుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా